ఒక రోజున భీముడు కుంతీదేవి మాత్రమే ఇంట్లో ఉన్నారు. భీముడు కుంతీదేవి, మిగిలిన వారు భిక్షాటనకు వెళ్ళారు. భీముడు కుంతీదేవితో ఏవో మాటలు మాట్లాడుతూ ఉండగా వారు నివసిస్తున్నటువంటి బ్రాహ్మడి ఇంటి నుంచి హఠాత్తుగా ఒక ఆర్తనాదం వినిపించింది. ఏదో పెద్దగా అందరూ ఏదో పెద్ద కొట్టుకున్నట్టుగా వినిపించింది. దాన్ని కుంతి వినింది. విని ఇంటిలోని వారు హృదయ విదారకంగా వేడుస్తున్నారు. కుంతీదేవి వారిని చూసి దయతోనూ మంచితనంతోనూ జాలిపడింది. భీముడితో ఇలా అంది, నాయనా, మనం ఈ బ్రాహ్మణి ఇంటిలో తలదాచుకొని నిశ్చితంగా ఉంటున్నాం కదా. ఆ ధృతరాష్ట్ర కుమారులకు తెలియకుండా కోపతాపాలకు దూరంగా సుఖంగా జీవిస్తున్నాం. వీరు మనలను ఆదరిస్తున్నారు. అందుచేత నేనిప్పుడు ఈ బ్రాహ్మణుడికి ఉపకారం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే వీరి వల్ల మనం సుఖంగా జీవిస్తున్నాము కదా. వీరు చేసిన ఈ ఉపకారానికి ఎలా కృతజ్ఞత తెలపాలో తెలియక బాధపడుతున్నాను నేను. ఏతావాన్ పురుషస్తాత కృతం యస్మిన్ ననశ్యతి యావచ్చ కుర్యాదన్యోస్య కుర్యాదభ్యధికం తతక నాయన, ఎవరికి చేసిన ఉపయోగం నిరుపయోగం కాదో వాడే నిజమైన పురుషుడు. ఉపకారం చేసిన వాడికి అంతకంటే ఎక్కువ మేలు చేయటం మానవత్వం అవుతుంది కదా. ప్రత్యుపకారం చేయటం ఉత్తమోత్తమైనటువంటి మానవ ధర్మం కదా. ఇప్పుడు వీరికి ఏదో గొప్ప దుఃఖం వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది నిజం. ఈ సమయంలో వీరికి మనం ఏమైనా ఉపకారం చేస్తే బాగుంటుంది అంది. వెంటనే భీముడు, అమ్మా, వీరికి ఏమి దుఃఖం వచ్చిందో తెలుసుకో. మొదలు ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకో. అది ఎంత కష్టమైనదైనా సరే దాన్ని నేను పోగొట్టడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఎందుకో అంత ఏడుస్తున్నారు. ఇలా తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగానే బ్రాహ్మణుడి ఇంటిలో నుంచి మరొకసారి పెద్దగా ఆర్తనాదం వినిపించింది. ఇంకా పెద్దగా ఏడుస్తున్నారు. వెంటనే బ్రాహ్మణుడి గొంతు వినిపించింది. కుంతీదేవి ఆగలేకపోయింది. దూడను బంధిస్తే కుంతీదేవి కంగారు పడుతూ అంటే బ్రాహ్మణుని ఇంటిలోకి వెళ్ళింది. అంటే దూడను బంధిస్తే తల్లి పరిగెత్తిపోతుంది. అట్లా అక్కడ ఆమెకు ఏడుస్తున్నటువంటి బ్రాహ్మణుడి భార్య, కొడుకు, కుమార్తె తల వంచుకొని దుఃఖిస్తున్నటువంటి బ్రాహ్మణుడు కనిపించారు. ఈ ఏకచక్రాపురాన్ని బకాసురుడు అనేటువంటి రాక్షసుడు పీడిస్తున్నాడట. ఈ పురానికి రాజు అసమర్థుడు. అందువల్ల ఆ రాక్షసుడు ఊరి ప్రజలను పీడించుకొని తింటున్నాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక ఊరి వారు అతడితో ఒక ఒప్పందం చేసుకున్నారట. ఒక ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు ఒక కుటుంబం నుంచి ఒక మనిషి బండెడు ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఆ బకాసురుడికి ఆహారంగా మారాలి. ఇది వారి నియమం. ఆ నియమం ఆ రోజు పాండులు ఉన్నటువంటి బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అందుకే ఆ బ్రాహ్మణ కుటుంబం శోకంలో మునిగిపోయింది. బండెడు ఆహారం కాక వాడు కూడా వెళ్ళాల. బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు, ఈ లోకంలో జీవితం ఎంతో నీచమైంది. ఇది సారం లేనిది, ప్రయోజనం లేని ఇది అయ్యింది. ఇక మేము ఎందుకు జీవించటం? జీవితం అంటేనే దుఃఖం. ఇది పరాధీనమై ఉంది. జీవితంలో అన్ని అప్రియాలే ఉంటాయి. జీవితే పరమం దుఃఖం, జీవితే పరమో జ్వరః, జీవితే వర్తమానస్య
దుఃఖానామా గమో ధ్రువక. బ్రతికితే ఎంతో దుఃఖాన్ని అనుభవించాలి కదా, జీవిస్తే మనస్సు శరీరము తప్పిస్తాయి. బాగా వినండి, జీవించి ఉన్నవాడికి తప్పకుండా దుఃఖాలు కలుగుతాయి. జీవుడొక్కడే ధర్మార్థ కామాలను సేవిస్తాడు. అయితే అవి లభించినప్పుడు అంతులేని దుఃఖం కలుగుతుంది. కొంతమంది మోక్షమే గొప్పది అంటారు. నిజానికి అలాంటిది లేనే లేదు. అది నాకు సులభంగా లభించదు. అర్థాన్ని సాధించాలంటే నరకాన్ని అనుభవించే తీరాలి. అర్థేప్సు తాపరం దుఃఖం అర్థప్రాప్తో తతోధికం. జాత స్నేహస్య చార్తేషు జాత స్నేహస్య చార్తేషు విప్రయోగే మహత్తరం విప్రయోగే మహత్తరం. డబ్బు కోరుకొనటమే గొప్ప దుఃఖం. డబ్బు దొరికితే అది అంతకన్నా గొప్ప దుఃఖం. ఆ డబ్బు పట్ల ప్రేమ కలిగాలి. దయతో వియోగం వస్తే, అంటే దానితో వియోగం వచ్చిందనుకోండి, అది వదులుకోవాలి. డబ్బు పట్ల ప్రేమ ఎవరికి ప్రేమ కలుగుతుందో దానితో వియోగం వస్తే అది వదులుకోవాల్సి వస్తే అంతకంటే మరొకటి దుఃఖం లేదు. వియోగం వచ్చినప్పుడు దాని మీద ప్రేమ వచ్చింది కదా, డబ్బు 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 అని, అది పోయేటప్పుడు చాలా బాధపడతారు. అయ్యో పోయిందే 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 అని. ఇప్పుడు నాకు కలిగినటువంటి ఈ విపత్తు నుండి విముక్తి పొందడానికి నాకే ఉపాయము తోచడం లేదు. ఒకవేళ అలాంటి ఉపాయం ఏమైనా ఉంటే భార్యాపుత్రులతో కలిసి బాధలు లేనటువంటి చోటుకి వెళ్ళేవాడిని కదా అని అంటూ ఆ బ్రాహ్మణుడు తన భార్యతో చెబుతున్నాడు. ఓ బ్రాహ్మణి, ఇదివరకు ఈ విషయం గురించి నీతో గట్టిగా చర్చించాను, ప్రయత్నించాను. మనకు అన్ని విధాల మేలు జరిగే చోటికి వెళదామని ఎన్నో మాటలు చెప్పా. కానీ నువ్వు నా మాట వినలేదు. ఓ తెలివి తక్కువ దానా, ఇప్పటికైనా అర్థమైందా? నేను పదే పదే కోరినా నువ్వు ఒప్పుకోలేదు ఇంకో ఊరికి వెళ్ళిపోదామని. ఈ ఇంటి మీద ఈ ఊరి మీద మమకారాన్ని వదులుకోలేదు నువ్వు. ఇల్లు వదిలేట్లా నా తండ్రి ఇక్కడే పెరిగాడు, నేను ఇక్కడే పెరిగి పెద్దదాన్ని అయ్యాను అని అన్నావు. నీ తండ్రి వెళ్ళిపోయాడు, తల్లి వెళ్ళిపోయింది, నీ బంధువులు ఇప్పుడు లేరు. అలాంటి ఈ ప్రదేశంలో నీకు ఇక్కడే ఉండాలనే ఆసక్తి ఎలా కలిగింది? సోయం తే బంధు కామాయాగ సోయం తే బంధు కామాయాగ అశృణ్వాత్యావచో మమ బంధు ప్రణాశక సంప్రాప్తః భృశం దుఃఖకరో మమ భృశం దుఃఖకరో మమ. బంధువులంటే పడి చచ్చే నీకు, నా మాటను లక్ష్య పెట్టని నీకు ఇప్పుడు నిజమైన బంధు వినాశనం వచ్చింది. ఇది నాకెంతో బాధాకరమైనటువంటి విషయం. అయినా ఇది బంధునాశనం కాదనుకున్నప్పటికీ అదే ఇప్పుడు వినాశం. నేను పరమ క్రూరుడిలాగా ప్రవర్తించి ఆత్మీయులను విడిచిపెట్టలేను. నేను అగ్నిసాక్షిగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా సహధర్మణచారిణివి, ధర్మపత్నివి, ఎంతో సహనం కలదానివి. తల్లిలాగా నా బాగోగులు చూస్తున్నావు. దేవతలు నిన్ను నాకు స్నేహితురాలుగా పంపారు. నిత్యము అనుభవించే సుఖదుఖాలతో నువ్వే నాకు దిక్కు అయి ఉన్నావు. ఇప్పుడు నీ బాగోగులు చూడటానికి నీకు తల్లిదండ్రులు లేరు. నువ్వు నిత్యము ఇంటి పనులు చేసుకుంటూనే ఉంటావు. నిన్ను నేను న్యాయంగా వరించాను, విధిగా వివాహం చేసుకున్నాను. అలాంటి నిన్ను నేను ఎలా విడిచిపెట్టను? నువ్వు గొప్ప వంశంలో పుట్టావు, మంచి శీలం కలదానివి, నాకు బిడ్డలను ప్రసాదించావు.
పతివ్రతవు. ఏనాడూ కూడా నాకు నువ్వు అపకారం చేయలేదు. నా అర్ధాంగి అయి ఉన్నావు. నా కోసమే జీవిస్తున్నావు. నేను బతకటం కోసం అలాంటి నేను విడిచిపెట్టలేను. అలాగని నా కుమారుణ్ణి మాత్రం ఎలా విడిచిపెడతాను చెప్పు? విడిచిపెట్టలేను. వాడింకా బాలుడు. వాడికి యవ్వనం రాలేదు. ఇంకా రూపురేఖలు కూడా స్పష్టం కాలేదు. అటువంటి వాడిని నేను ఎలా విడిచిపెడతాను? నేను విడిచిపెట్టలేను. అలాగే నా కూతురును కూడా విడిచిపెట్టలేను నేను మధ్యలో. మహాత్ముడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఒక అయ్య చేతిలో పెట్టడానికి న్యాసంగా దాచి ఉంచమని ఈమెను నాకు ఇచ్చాడు. నాకెందుకు ఇచ్చాడంటే, ఒక అయ్య చేతులు పెట్టు నువ్వుని. నేను కర్తవ్యంగా చేయాల. నేను నా పితృదేవతలు ఈమె సంతతి వల్ల గొప్ప లోకాలను పొందాలని కోరుతున్నాం. అలాంటి ఈ బాలను, నా ప్రియ కూతురును నేను ఎలా విడిచిపెడతాను? విడిచిపెట్టలేను. కొంతమంది మాత్రం తండ్రికి కొడుకు మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు కదా. మరి కొంతమంది కూతురు మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందని ఉంటారు కదా. అదేం లేదు. నాకు మాత్రం ఇద్దరి మీద సమానమైనటువంటి ప్రేమ ఉంది. కూతురు లోకస్థితికి, సంతానానికి, సుఖ సంతోషాలకు కారణమై ఉంది. అటువంటి కూతురును, ఏ పాపమూ తెలియని దానిని నేను విడిచిపెట్టలేను. నన్ను నేనే విడిచిపెట్టుకుంటాను. ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళతా నేను. మీరెవరూ బాధపడటాన్ని నేను చూడలేను. నేనే బాధపడతాను. అయ్యో, నా వియోగాన్ని పొందినటువంటి మీరు జీవించలేరు కదా. అలాగని మీలో ఏ ఒక్కరినో విడిచిపెట్టడం అనేది చాలా నీచమైన పని. పండిత లోకం అసహించుకుంటుంది. నేను ప్రాణాలు విడుద్దామనుకుంటే మీరు జీవించలేరు. అయ్యో, నేను ఇలాంటి ఆపదలో చిక్కుకుపోయాను, దీన్ని దాటే ఉపాయమే నాకు కనిపించడం లేదు కదా. అయ్యో, ఈరోజు బంధువులతో సహా నాకెలాంటి దుర్గతి కలగబోతుందో, అంతకంటే అందరితో కలిసి చనిపోవటమే మేలు, అంతేగాని నేను మాత్రం బ్రతికి ఉండటం మంచిది కాదు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడితో ఇలా అంది. అంటే ఇది చాలా బాధపడుతున్నాడు. కొడుకుని, కూతురుని, భార్యను వదలలేక, ఎందుకంటే వెళ్ళాలి కదా, బకాసుడు ఆహారం తీసుకువెళ్ళాలి. అందుకని బాధపడుతున్నాడు. అన్ని విషయాలు తెలిసినటువంటి మీరే ఇలా విచారించటం మంచిది కాదు. సామాన్యుడిలాగా విచారించకూడదు, దుఃఖించకూడదు. పండితులైన మీకు ఇది శోకించవలసినటువంటి సమయం కాదు. ఇది ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. అవశ్యం నిధనం సర్వైః గంతవ్యమిహ మానవైః అవశ్యం భావిన్యర్తే వై సంతాపో నేహ విద్యతే. సంతాపో నేహ విద్యతే. మానవులందరూ ఏదో ఒక రోజున వచ్చిన చోటికి పోవలసిన వారే కదా. కనుక ఎలాగైనా అవశ్యంగా జరిగే ఎటువంటి ఈ విషయంలో దుఃఖించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మీ కోరిక తీర్చటానికే మీ భార్యా బిడ్డలు సిద్ధంగా ఉన్నారు, మీకు అనుకూలంగా ఉన్నారు. అందుచేత మీరు స్థిరమైన చిత్తంతో ఉండండి, బాధపడకండి, మంచి బుద్ధితో ఆలోచించండి. నేనే స్వయంగా అక్కడికి వెళతాను. ఈ బిడ్డలను మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎందుకు ఇంత బాధపడతారు? భర్తకు సేవ చేయటం కంటే, భర్త కోసం ప్రాణత్యాగం చేయటం కంటే పరమధర్మం మరొకటి లేదు కదా అండి. ఎందుకు ప్రాణానికి పోతుందని బాధపడుతున్నారు, భయపడుతున్నారు? ఆ భయంలో నా మీద, పాప మీద, కొడుకు మీద ప్రేమను ఎందుకు ఇంతగా వలకపోస్తున్నారు నాకు తెలియటం లేదు. ఎందుకు దుఃఖిస్తున్నారు తెలీదు. నేను వెళతాను, నేను సిద్ధంగా ఉన్నా. అంతే కదా. ఆ రాక్షసుడికి ఆహారం కావాలి కదా. బండెడు ఆహారంతో వెళ్ళి నేనే వెళతాను. లోకంలో ఏ స్త్రీకి అయినా అదే పరమార్థం కదా, అదే సనాతన ధర్మం కదా. ఏడ్చద్దండి. మన ఇంటికి అతిథులు వచ్చారు, వాళ్ళు ఏమని అనుకుంటారు.
ప్రాణాలు అర్పించైన భర్తకు మేలు చేయాలి, అందుచేత నా ప్రాణాలను అర్పిస్తా. నేను ఈ ఇల్లే కావాలా, ఈ ఊరే కావాలా అనేది నిజమే అనుకున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని నేను రక్షించుకోవాలా. అలా చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది, నాకు పరలోకంలో మేలు కలుగుతుంది, ఈ లోకంలో అఖండమైన కీర్తి లభిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ధర్మమే గొప్పది. దీనివల్ల మీకు ధర్మార్థాలు పుష్కలంగా లభిస్తాయి. దీనికోసం మరి పెళ్లి చేసుకుంటారో ఆ ప్రయోజనం ఇప్పటికీ నెరవేరింది, అందుకని పెళ్లి చేసుకుంటారు. దీనికోసమే కదా పెళ్లి చేసుకుంటారు. నేను ఒక కుమారుని కుమార్తెను కని మీ రుణం తీర్చుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుంది ఎందుకు? మీరు పిల్లలను చక్కగా పెంచుతారు, నాకు తెలుసు. అన్ని విధాలా రక్షిస్తారు. మీరు సమర్థులు, మీరు న్యాయాత్ములు. మీరు ఈ విషయంలో నేను మీలాగా సమర్థురాలను కాను. మీరు లేకపోతే నేను ఈ పిల్లలను ఎలా పోషిస్తాను? నా చేత కాదు. ఈ పిల్లలను సరైనటువంటి మార్గంలో ఎలా నడిపిస్తాను, ఎలా రక్షిస్తాను? నా చేత కాదు. కొంతమంది అనర్హులు అహంకారంతోనూ గర్వంతో ఈ కుమార్తెను గనుక కోరుకుంటే వారి నుండి ఈమెను ఎలా రక్షించలేను. ఎవడొస్తాడో తెలియదు కదా అల్లుడు. నా చేత కాదు. మీరైతే మంచి వాడిని చూసి పెళ్లి చేస్తారు. వారి చేత వంచబడి ధర్మ మార్గంలో ఎలా నడవగలుగుతారు చెప్పండి? ఈ ప్రపంచంలో ఉండటానికి అవుతుందా? ఈమె మీ వంశంలో ఒక్కగానొక్క కూతురు, ఏ పాపం తెలియనిది. ఈమెను తండ్రి తాతలు వెళ్ళినటువంటి స్వర్గానికి పంపించటానికి నా మనస్సు ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోవటం లేదు. మీరు ధర్మం తెలిసినవారు. ఈ బాలుడిని సద్గుణ సంపన్నుడిగా చేయగల సమర్థులు. అలాంటిది మీరే లేకపోతే ఆశ్రయం లేని దానినైనటువంటి నేను ఇతన్ని కూడా ఎలా సమర్థుని చేస్తాను చెప్పండి? నేను చేయలేను కదా. యజ్ఞ హవిస్సును కాకులు తన్నుకొని పోయినట్లుగా నన్ను బాధించైనా సరే అనర్హులు ఈ కూతురును అపహరించుకొని పోతారు కదా. ఎట్లయినా కదా, ఏదో అవుతుంది కదా, నా చేత అవుతుంది అదంతా. మీ కుమారుణ్ణి మీకు తగ్గట్లుగా నేను పెంచలేను కదా, మీరైతే పెంచగలరు. మీ కూతురును యోగ్యులకు అప్పగించలేను కదా, నేను అయోగ్యులకు నేను మీ కూతురును నేనైతే అయోగ్యులకు నేను ఎట్లా అప్పగిస్తాను? మీరు అప్పగించరు కదా, నేనైతే అప్పగిస్తాను. ఎందుకు? నాకు తెలియదు కదా. లోకంలో అవమానాలను భరిస్తూ నన్ను నేను రక్షించుకోలేను. అహంకారం కలవారి చేతిలో నేను ప్రాణాలు విడటం ఖాయం. ఇక మీరు లేక నేను లేక ఈ పిల్లలు నీరు లేని సరస్సులో చేప పిల్లలు నశించినట్లుగా నశిస్తారు. ఇలా ఏ విధంగా చూసినా మీరు లేకుండా నేను, కుమారుడు అంటే కుమార్తె, ముగ్గురము నశిస్తాం మేము. కాబట్టి మీరు నన్ను విడిచిపెట్టడం మంచిది కాదు. అంటే సంతానాన్ని కన్న స్త్రీలు తమ పతుల కంటే ముందే నరకలోకాన్ని చేరటం మంచిది అని చెప్తుంది ఇక్కడ. వారికి పరమ సౌభాగ్యమని ధర్మవేత్తలు కూడా చెబుతున్నారు. మితం దదాతి హి పిత, మితం దదాతి హి పిత, మితం మాతా మితం సుతః, మితం మాతా మితం సుతః, అమితస్య హి దాతారం కాపతిం నాభినందతి. ఏ స్త్రీకి అయినా తండ్రి పరిమితమైనటువంటి దానినే ఇస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.